పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల నివాసాలను భద్రతా దళాలు పేల్చివేశాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీకి చెందిన ఒక ఇల్లును కూల్చివేశారు. అతడు 2023 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. షోపియాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్ అహ్మద్ ఇంటిని కూల్చివేశారు. పుల్వామాలో మరో అనుమానితుడు అహ్సాన్ ఉల్ హక్ షేక్ ఇల్లు పేలుడులో ధ్వంసమైంది. వీరందరిపైన ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్ మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇంతకుముందు నేలమట్టం చేశారు. వేర్వేరు పేలుడు ఘటనల్లో ఇవి ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 అనుమానితులను భద్రతా దళాలు తాజాగా అరెస్ట్ చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు.